హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ టార్గెట్ బ్యాంక్ ఎగ్జామ్స్. నా యూబీఐ ఎల్బీఓ ఎగ్జామ్ వచ్చేసి December 5th షిఫ్ట్ 1 అయిందండి. ఇది నా కంప్లీట్ సెల్ఫ్ గివెన్ అనాలిసిస్. నేను ఈ వీడియో లేట్గా పోస్ట్ చేస్తున్నాను ఎందుకంటే నాకు ఆ నెక్స్ట్ డేనే మ్యారేజ్ ఉండడం ఫుల్ బిజీ అయిపోయాను. అసలు వీడియో చేయడానికి అసలు అవ్వలేదు. నేనైతే మొత్తం పేపర్ మీద అన్ని జిఏ క్వశ్చన్స్ అన్నీ రాశాను అండ్ రీజనింగ్ విత్ పజిల్స్ సొల్యూషన్స్ అన్నీ కూడా రాశాను. బట్ నాకు వీడియో చేయడానికి అస్సలు టైం దొరకలేదు. సో ఈ జిఏ క్వశ్చన్స్ అన్నీ నేను మీకు సపరేట్ వీడియో అనేది చేశాను. మీకు ఇంకా క్లారిటీగా ఇందులో అంటే క్లారిటీ లేదని నేను ఈ వీడియోలో ఇంక్లూడ్ చేయట్లేదు. దీని మీద సపరేట్ వీడియో చేసి మీకు పోస్ట్ చేస్తాను. ఫస్ట్ రీజనింగ్ వచ్చేసి 60 minutes టైం ఇచ్చారు. పేపర్ అయితే ఈజీగానే ఉంది. ఫస్ట్ పజిల్ వచ్చేసి ప్యారలల్ బేస్డ్ పజిల్. ఇది 6 members ఉన్నారు ఈచ్ రోలో. తర్వాత మోస్ట్ కన్ఫ్యూజింగ్ పార్ట్ ఏంటంటే బ్లడ్ రిలేషన్. ఈ మధ్యన ఏ ఎగ్జామ్లో చూసినా కూడా బ్లడ్ రిలేషన్ మీద కన్ఫ్యూజింగ్గా ఇస్తున్నాడు. క్వశ్చన్స్ 2 or 3 ఇస్తున్నాడు కానీ చాలా కన్ఫ్యూజింగ్గా ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి స్క్వేర్ 4 in 4 out. నెక్స్ట్ వచ్చేసి స్మాల్ పజిల్ ఇచ్చాడు 5 membersది విత్ వాళ్ళు లైక్ చేసిన ఇవి. తర్వాత ఫ్లోర్ పజిల్, ఇది సీక్వెన్స్. నెక్స్ట్ వచ్చేసి అన్సర్టన్ పజిల్, ఇది ఆన్సర్. ఇన్పుట్ అవుట్పుట్ కూడా ఈజీగానే ఉంది. నెక్స్ట్ వచ్చేసి కోడెడ్ సిలోజిజమ్స్ ఇచ్చాడు, కోడెడ్ ఇన్ఈక్వాలిటీస్ ఇచ్చాడు. ఈ వర్డ్ ఇచ్చేసి సంథింగ్ ఏ లెటర్స్ రిపీట్ అయ్యాయి అని ఆ క్వశ్చన్ ఇచ్చాడు. నెక్స్ట్ వచ్చేసి కోడెడ్ డైరెక్షన్స్ కూడా ఇచ్చాడు. కొంచెం ఇవి కొంచెం టైం టేకన్, బట్ ఆ 60 minutes పీరియడ్లో మనకి ఇవన్నీ టెన్షన్ లేకుండా ఫ్రీగా చేసుకోవచ్చు, గాబరా పడకుండా. నెక్స్ట్ వచ్చేసి ఇలా నెంబర్ ఇచ్చేసి సంథింగ్ ఏదో +1 -2 ఇచ్చాడు. ఈ ఈ మీనింగ్ఫుల్ వర్డ్ ఒక వర్డ్ ఇచ్చి అందులో లెటర్స్ ఇస్తాడు కదా, బీట్ అలా. నేను ఇది స్కిప్ చేసినట్టున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇలా నెంబర్ ఇచ్చేసి పేర్స్ అడిగాడు. 45 questions నేను 44 అటెంప్ట్ చేశాను రీజనింగ్లో. పేపర్ అయితే ఈ రీజనింగ్ సెక్షన్ అయితే చాలా ఈజీగా ఉంది. ఇంకా మనకి టైం అయితే మిగిలిపోతుంది 60 minutesలో. నెక్స్ట్ వచ్చేసి జిఏ మీకు ఆల్రెడీ చెప్పాను కదా, దీని మీద సపరేట్ వీడియో చేశాను. అది వెంటనే పోస్ట్ చేస్తాను ఈ వీడియో తర్వాత. నెక్స్ట్ వచ్చేసి ఇంగ్లీష్లో ప్యాసేజ్ ఈజీగానే ఉంది. ఏదో కంపెనీ జెడ్ దాని గురించి అలా, అంటే చదవగానే అర్థమయ్యేలా ఉంది. ప్యాసేజ్ మీద ఎక్కువ క్వశ్చన్స్ వచ్చినట్టున్నాయండి. సినోనిమ్స్ యాంటోనిమ్స్ కూడా ఈజీగా ఉన్నాయి. తర్వాత ఇందులో సినోనిమ్స్ హోల్డ్, సంథింగ్ పాయింట్ ఆ టైప్ మీద అడిగాడు. నెక్స్ట్ వచ్చేసి కరెక్ట్ సెంటెన్స్ అండ్ ఇవి 3 questions ఇచ్చాడు. కాలం బేస్డ్ 3 questions ఇచ్చాడు, బట్ జంబుల్డ్గా ఉన్నాయి. ఈ 2 పేరు ఈ క్వశ్చన్ తర్వాత ఇది అంటే సీక్వెన్స్ మెయింటైన్ చేశాడు జంబుల్ చేసినా కూడా. తర్వాత ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, తర్వాత ఫ్రేజ్ రీప్లేస్మెంట్. నాకైతే ఇది కష్టంగా అనిపించాయి, చేశాను కానీ నాకు అంత షోర్ అనిపించి నేను పెట్టలేదు. ఇది 5 questionsలో 1 or 2 పెట్టినట్టున్నాను. తర్వాత పారాజంపుల్ బాగానే ఇచ్చాడు. నెక్స్ట్ వచ్చేసి ఫ్రేజ్ రీప్లేస్మెంట్, ఇది కొంచెం టఫ్ ఉందండి. ఇది ఆల్రెడీ చెప్పాను కదా, ఇది కొంచెం టఫ్ అనిపించింది. ఇందులో ఇంగ్లీష్లో వచ్చేసి నేను 27 అటెంప్ట్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి క్వాంట్ కూడా ఈజీగా ఉంది. పై చార్ట్ ఇచ్చాడు, అందులో 500 టోటల్ 500 బాయ్స్ గర్ల్స్ ఈజీగా చేసేయచ్చు. తర్వాత టేబుల్ ఇచ్చాడు, డెస్క్టాప్ ల్యాప్టాప్ ఆ టైప్. డేటా సఫిషియన్సీలో 5 questions ఇచ్చాడు. నేను ఒకటి చేయలేకపోయాను, అది కొంచెం ప్రైమ్ నెంబర్ క్వాంటిటీ 1 క్వాంటిటీ 2, ఒకటి ప్రైమ్ నెంబర్ మీద ఇంకొకటి సంథింగ్ న్యాచురల్ నెంబర్స్ ఇది ఇచ్చాడు. నెక్స్ట్ వచ్చేసి మిస్సింగ్ నెంబర్స్ ఇచ్చాడు. ఇందులో 5 ఇచ్చాడు, నేను ఒకటి సాల్వ్ చేయలేకపోయాను. నాకు టైం మిగిలినా కూడా నేను చేయలేకపోయాను. ఇది
ఈ క్వెషన్ అంటే రిమైనింగ్ అన్నీ ఈజీగా వచ్చేసాయి. చూడ్డానికి కష్టంగా ఉన్నా ఈజీగా వచ్చేసాయి. ఇంకో సిరీస్ నేను యాక్చువల్‌గా ఇది రఫ్ చేశాను. అందుకు నాకు ఐడియా ఉంది. ఈ పేపర్ మీద నెక్స్ట్ ఇది రఫ్ షీట్. ఇగో ఇది నెంబర్ సిరీస్. నెక్స్ట్ వచ్చేసి క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ ఇచ్చాడు, ఈజీ. తర్వాత అన్ని వర్డ్ ప్రాబ్లమ్స్ అన్ని టచ్ చేశాడు, అన్ని టాపిక్స్ నుంచి కూడా టచ్ చేశాడు. సింపుల్ ఇంట్రెస్ట్, బోర్డ్స్ అండ్ స్ట్రీమ్స్, ఇంకా మిక్స్డ్ అండ్ అలిగేషన్, మెన్సురేషన్ అయితే ఈజీ. ఇంకా క్యాస్లెట్ ఇచ్చాడు, సింపుల్ ఈజీగా అనిపించింది. 2 or 3 క్వశ్చన్స్ ఇచ్చాడు. తర్వాత టేబుల్ ప్రైవేట్ పబ్లిక్ దీని పర్సంటేజ్ ఇచ్చాడు. మళ్ళీ దీనికి అనుకొని మళ్ళీ టేబుల్ ఇచ్చాడు, రేషియోస్ అండ్ ఇది. తర్వాత లైన్ గ్రాఫ్ Q1 Q2 ఇలా. నేను ఇందులో వచ్చేసి 35కి 33 అటెంప్ట్ చేశాను. 2 క్వశ్చన్స్ కూడా ఏంటంటే ఈ మిస్సింగ్ నెంబర్స్లో ఒకటి వదిలేసాను ఈ క్వశ్చన్. దీనికి ఆన్సర్ మీరు ఫైండ్ అవుట్ చేయండి. నాకైతే నేను ట్రై చేశాను కానీ రాలేదు. ఇంకొకటి డేటా సఫిషియన్సీలో ఒకటి వదిలేసాను. అదే చెప్పాను కదా, ప్రైమ్ నెంబర్ బేస్డ్. తర్వాత డిస్క్రిప్టివ్ వచ్చేసి లెటర్ గుర్తుంది, రెస్టారెంట్ 10 years మ్యారేజ్ యానివర్సరీకి ఆ డేకి మొత్తం బుక్ చేసుకోవాలి, హోటల్ మేనేజర్కి లెటర్ రాయండి అని చెప్పి వచ్చింది. ఎస్ఐ ఏం రాసానో గుర్తులేదు, ఈ వీడియో లేట్గా చేయడం వల్ల నాకు ఇది గుర్తులేదండి. ఓవరాల్గా అయితే నేను 155కి 112 అటెంప్ట్ చేశాను. జిఏ అయితే నాకు చాలా కొంచెం టఫ్ అనిపించింది. ఈ మ్యారేజ్ దీనివల్ల నేను అసలు జిఏ చదవలేకపోయాను. ఎగ్జామ్ జస్ట్ అటెంప్ట్ చేశాను అంతే. అన్ని సెక్షన్స్ బాగా రాశాను, ఒక్క జిఏ సెక్షన్, అందులో 8 క్వశ్చన్స్ పెట్టినట్టున్నాను. ఇందులో కూడా ఛాన్స్ తీసుకోలేదు. ఇందులో నాకు 1 or 2 క్వశ్చన్స్ అయితే డౌట్గా అనిపిస్తుంది. బట్ ఓవరాల్గా అయితే సాటిస్ఫైడ్గానే రాశాను వితౌట్ ప్రిపరేషన్. మీ ఎగ్జామ్ ఎలా అయ్యింది, మీరు ఎన్ని పెట్టారు నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.